హలో ఎవ్రీవన్, బిర్యానీ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా టమాటో మిల్ మేకర్ కర్రీ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు హోమ్లీ నీడ్స్. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే 4 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు. కర్రీలోకి 1/2 kg మిల్ మేకర్ తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కర్రీ కోసమని ఒక బాణీలో నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేయండి. అలానే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేయండి. పోపు దినుసులు, కరివేపాకు రెబ్బలు బాగా వేగాలి. పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను, పోపు దినుసులు అన్నింటినీ కూడా ఒకసారి కలుపుకోండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు తాలింపులో వేస్తేనే కూర మంచి కలర్ వస్తుంది. అలానే పచ్చివాసన కూడా ఉండదు. ఈ యొక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగాలి. తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్లోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలకి బాగా పడుతుంది. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను యాడ్ చేయండి. అంతా కూడా ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కలు మగ్గాలి కాబట్టి దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కలు మగ్గాలి కాబట్టి దీనిపైన మూత పెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా టమాటా ముక్కలు ఏ విధంగా మగ్గాయో. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్లో నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్ళన్నింటినీ కూడా ఈ విధంగా లైట్గా పిండి కూరలో యాడ్ చేసుకోండి. నీరంతా కూడా మిల్ మేకర్ల నుంచి పోతేనే బాగుంటుంది. సో ఈ మిల్ మేకర్ని మొత్తం కూడా ఈ ముక్కల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ అవటానికి దగ్గర పడినట్లే. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కూరలో ఉన్నటువంటి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మిల్ మేకర్ కూడా పడుతుంది. మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మూత తీసిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేయండి. అంతా కూడా ఒకసారి కలుపుకోండి. అలానే దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. మిల్ మేకర్ కర్రీలోకి ధనియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా కూడా ధనియాల పొడి కూర మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కూర ఇప్పుడు రెడీ అయింది. టమాటా మిల్ మేకర్ కర్రీలోకి ఉప్పు, కారం, ధనియాల పొడితో చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క టమాటా మిల్ మేకర్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఈ కర్రీ బిర్యానీ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.